ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్సెస్ రిగార్డింగ్ ద బుకర్ ప్రైజ్ 2025 ఇన్ ద ఫాలోయింగ్. బుకర్ ప్రైజ్ 2025కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సో రీసెంట్గా బుకర్ ప్రైజ్ 2025 అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఆథర్ డేవిడ్ సలై విన్స్ 2025 బుకర్ ప్రైజ్. సో డేవిడ్ సలై అనే ఒక రచయిత ఈ 2025 బుకర్ ప్రైజ్ని గెలుచుకున్నారంట. సో మనకి ఈ ఆప్షన్ కరెక్టే. The name of the novel that won the 2025 Booker Prize is Flesh. సో ఈ డేవిడ్ సలాయ్ రాసిన బుక్ పేరు ఏంటి అంటే ఫ్లెష్ ఆయన నావెల్ పేరు. సో ఇది కూడా కరెక్టే. సో ఇది డేవిడ్ సలాయ్ యొక్క 6th నావెల్ అనమాట ఫ్లెష్ అనేది. అండ్ ఈ నావెల్లో మనకి ఏముంటాయి? హ్యూమన్ అటాచ్మెంట్స్ గురించి, హ్యూమన్ డిజైర్స్ గురించి ఈ బుక్లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకేమిచ్చారు? కిరణ్ దేశాయ్స్ 2006 బుకర్ ప్రైజ్ విన్నింగ్ నావెల్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. ఈ బుకర్ ప్రైజ్ రిలేటెడ్ దాంట్లో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఈ కిరణ్ దేశాయ్ గారి యొక్క బుక్ ఏదైతే ఉందో 2006లో ఈవిడ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అండ్ ఈ ఇయర్ కూడా ఈవిడ బుక్ నామినేషన్స్కి వెళ్ళిందనమాట. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి? కిరణ్ దేశాయ్స్ నావెల్ ఈజ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ 2025 బుకర్ ప్రైజ్ ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ. కిరణ్ దేశాయ్ రచించిన 2025 బుకర్ ప్రైజ్లో పోటీ పడ్డ నవల ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ. సో ఈవిడ రాసిన ఈ బుక్ ఈ ఇయర్ నామినేషన్స్కి వెళ్ళిందనమాట. ఈవిడ ఒకవేళ ఈ ఇయర్ కానీ బుకర్ ప్రైజ్ గెలుచుకుంటే తొలి రచయిత, 2 సార్లు బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి రచయితగా కిరణ్ దేశాయ్ గారి నేము ఉండిపోయేది. బట్ అన్ఫార్చునేట్లీ ఈవిడ ఈసారి బుకర్ ప్రైజ్ గెలుచుకోలేదు. ఈసారి బుకర్ ప్రైజ్ డేవిడ్ సలాయ్, ఈయన ఒక కెనడియన్ హంగేరియన్ బ్రిటిష్ రైటర్ అనమాట. ఈయన గెలుచుకున్నాడు. అండ్ హంగేరీ నుంచి ఒక బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి ఆథర్ ఎవరు అంటే అది కూడా డేవిడ్ సలాయే. అండ్ మనం ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు. ఈ బుకర్ ప్రైజ్ విన్నర్స్కి ఏంటి అవార్డ్ ప్రైజ్ మనీ ఏమిస్తారు అంటే 50,000 pounds ప్రైజ్ మనీగా ఇస్తారనమాట. సో ప్రైజ్ మనీ లాస్ట్ ఇయర్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న ఆథర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ లాస్ట్ ఇయర్ 2024లో సమంతా హార్వే అనే ఒక ఆవిడ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ఆవిడ దగ్గర నుంచి ఈ బుకర్ ట్రోఫీ అండ్ ఈ బుకర్ ప్రైజ్ మనీ ఈయనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట.